నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోవిరపాలెం గ్రామంలో సుమారు 60 ఏళ్లుగా ఇళ్ల సమీపంలో పులక నీరు, డ్రైనేజీ నీరు వెళ్లేందుకు ఉన్న కాలువను తొలగించడంతో సుమారు 50 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ పొలాల యజమానులు అక్రమంగా తొలగించారని ఆరోపించారు. మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, పాములు, ఇతర విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యపై 2026 ఏప్రిల్లో స్థానిక ఎమ్మెల్యే తహసీల్దార్కు విన్నవించిన పరిష్కారం కాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ నెల 7న ఎమ్మెల్యే కోవిరపాలెం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కోవిరపాలెం గ్రామం నుండి ఇవాళ మేమందరం మండల ఆఫీస్కి రావడం జరిగింది. గ్రామ నాయకులు, టీడీపీ గ్రామ నాయకులు, జనసేన నాయకులు ప్లస్ గ్రామ పెద్దలు, మేము బాధితులు అందరూ కలిసి మా ఎంఆర్ఓ గారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఏప్రిల్ నెల గత 4 నెలలు 5 నెలల క్రితము ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి ఈ సమస్యను అక్కడ విషయం చెప్పడం జరిగింది. దాన్ని సర్వేయర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారు రెఫర్ చేశారు. సో ఈ కాలువ ప్రాబ్లం మెయిన్ ఏంటంటే డ్రైనేజీ కాలువ, పులక నీరు మరియు డ్రైనేజీ కాలువ వలన ఈ సమస్య అంతా కూడా కోవిరపాలెంలోని 50 కుటుంబాలకు సంబంధించి డ్రైనేజీ మరియు పులక నీరుకు సంబంధించిన కాలువ ప్రాబ్లం ఇది. సో దీని విషయమై ఎమ్మెల్యే గారు ఏప్రిల్ నెలలో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళ ఇంటికి వీళ్ళకి రెఫరెండం ఫార్వర్డ్ చేశారు. కానీ సర్వేయర్ గారు సర్వే చేసిన తర్వాత కూడా రిపోర్టు ఇప్పటి వరకు సమర్పించకుండా ఎమ్మెల్యే అప్పటి నుంచి అడుగుతున్నా కానీ నేను ఎంఆర్ఓ గారికి ఇచ్చానని చెప్తున్నారే కానీ మాకైతే ఎవరికి గ్రామ పెద్దలకు కానీ, టీడీపీ నాయకులకు కానీ, ఎవరి బాధితులకు కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు స్టిల్. సో నిన్న 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖు ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల ప్రోగ్రాం సంబంధించుకొని కోవిరపాలెం సందర్శించడం జరిగినది. దాని నిమిత్తము మేము మరలా 50 కుటుంబాల బాధితులు అందరూ కలిసి సార్కి రెఫరెండం ఇచ్చాము. సార్ కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటూ వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మళ్ళా ఈ కాలువ, డ్రైనేజీ కాలువ, పులక నీరు వ్యవస్థ మీద మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కానీ మేము మండల వ్యవస్థని కానీ కోరుకునేది ఒకటే, సామరస్యపూర్వకంగా మాకు ఈ కాలువని యథావిధిగా ఉండేటట్టు చేయమని, మా మురికి నీరు పోయేదానికి కాలువని ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. పొలం గల్లవారు 2005లో దీన్ని మేము పొలం కొన్నాము అని అంటున్నారు. ఇవాళ 2025 నుంచి 2026 వరకు 21 సంవత్సరములు ఇప్పటి వరకు లేని కాలువ తీసివేయడు. ఈ సంవత్సరం తీసివేస్తున్నారు దాన్ని. సో దానిని యథావిధిగా ఎలా ఉందో దాన్ని అదే విధంగా పునరుద్ధరించవలసిందిగా మేము మండల వ్యవస్థని, ఎమ్మెల్యే గారిని అందరినీ కోర్చడం ఇదొకటేనండి. వాళ్ళు మమ్మల్ని అబ్జెక్ట్ చేయకుండా కైలోకే వెళ్తున్నాయి నీళ్లు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. ఈ 2 నెలలు 3 నెలల నుంచి కూడా వాళ్ళు పంట వేసుకున్నా సరే మా నీళ్ళంతా కూడా కాలువలో దానికి వెళ్తున్నాయి. కానీ మేము దోమలు, పాములు వీటి వల్ల ఇబ్బంది అయితే పడుతున్నాము. మా చిన్నపిల్లలు ఉన్నారు, వీటి బారిన పడకుండా మమ్మల్ని చూడవలసిందిగా కోరుచున్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకు తెలియదు, మా పెద్దల కాలం 60 ఏళ్ల సంవత్సరాల నుంచి ఉన్న సైడ్ కాలంని కొంతమంది గ్రామస్తుల పక్కనే ఉన్న సైడ్ కాలంని కొంతమంది పెత్తందారులు, వాళ్ళకి సహకరించే కొంతమంది నాయకులు, ఇతర పార్టీ నాయకులు దాన్ని ఎత్తివేయడం జరిగింది. వీళ్ళంతా కూటమి అభిమానులని ప్రజలు ఎత్తివేయడం జరిగింది. పైగా ఆ భూమిలో కొంత ప్రభుత్వ భూమి కూడా ఉందని మా దృష్టికి రావడం జరిగింది. మొన్న 6వ తేదీ జన సైనికులంతా వచ్చి దాన్ని మండల తహసీల్దార్ వద్ద సమర్పించడం జరిగింది. తర్వాత 7వ తేదీ మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గ్రామానికి విచ్చేసి ఈ సమస్య తన దృష్టికి వెళ్ళంగానే తను తీవ్రంగా స్పందించి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసి వీలైనంత త్వరగా ప్రజలకు న్యాయం చేకూరండి, లేదంటే మీ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అని సోమిరెడ్డి గారు మొన్న మీటింగ్ లో తెలియజేయడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి కూటమి నాయకులు అందరూ కలిసి తోటపల్లిగూడూరు మండలం తహసీల్దార్ వద్దకు వచ్చి అర్జీ సమర్పించడం జరిగింది. ఈ నెల 7వ తేదీన మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కోవిరపాలెం గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం మీద సందర్శిస్తే గ్రామ నాయకులు ప్లస్ గ్రామస్తులు, అక్కడ ఉండేటువంటి బాధితులు వాళ్ళందరూ ఈ యొక్క డ్రైనేజ్ గురించి ఆయనకి చెప్పడం జరిగింది. గత 60 సంవత్సరాల నుంచి ఉండిందని మన వాళ్ళు చెప్తే ఆయన 60 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారా మీరు, వాళ్ళ డ్రైన్ మూసేస్తే ఉన్న డ్రైన్ యథావిధంగా పెట్టించాలని చెప్పి అధికారుల్ని, ఎంఆర్ఓని, సర్వేయర్ని, ఎస్ఐ గారిని అందరితో మాట్లాడడం జరిగింది. కాకపోతే వెంటనే
ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇమ్మన్నారు. లెటర్ ఇచ్చాము, అర్జీ ఇచ్చి సర్వేయర్కి ఫోన్ చేశాడు. రేపు వచ్చి సర్వే చేసి మాకు కాలువ పెట్టిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గారు సీరియస్గా దాన్ని కాలువ మాత్రం పెట్టాల్సిందే. అక్కడుండే ప్రజలు దోమలకి అన్నిటికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దాన్ని ఆ కాలువ యథావిధిగా పెట్టించి వాళ్ళకి సహాయపడాల్సిందిగా కోరుతున్నాం.